నమస్తే సారీ అది చూసిన తర్వాత బాధేసింది. మాకు మార్నింగ్ ఫ్లైట్ కింద 5:40 అందుకే మిమ్మల్ని ఫ్రెండ్స్ అంతా టూర్ వెళ్ళారు అందుకని మొన్న రాలేదు. ఆ టైంలో వీళ్ళు ఉన్నారు అది చాలా పవర్ఫుల్ గా ఉంది. అందులో మాకు చాలా ఇబ్బంది పడ్డాం. మేము ఒక 25 మంది ఉన్నాము. 25 మందిని చాలా ఇబ్బంది అయిపోయింది. ఒకటి ఫస్ట్ 2 బాటిల్ తినేసారు పైన పైన 2 కింద 2 వేసారు. అంతరాలు కొంచెం బాగా కాపాడింది. పైన బర్న్ అవ్వకుండా లోపలికి బర్న్ అవ్వకుండా ఆపింది. అంతవరకు డోర్ వరకు చాలా టూ మచ్ కదా ఇట్లా బ్రతకటం అనేది గుండెల్లో భయం పెట్టుకొని బ్రతకాల్సి వస్తుందా? వాళ్ళు కూడా వాళ్ళ చేతగానితనానికి పెంచడానికి భయపెట్టడం. వాళ్ళ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది, దాని మీద ప్రశ్నించకూడదు, ఈవీఎం ట్యాంపర్లు ప్రశ్నించకూడదు. సో ఎవ్రీ టైమ్ అది డైవర్షన్ పాలిటిక్స్ ఏదో ఒక ఇష్యూ. ఇంకా వాళ్ళకి సిబిఐ కూడా వాళ్ళు మాట్లాడిన తప్పు అని చెప్పినాక ఇంకా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. నిన్న ప్రెస్లో చూసారా, వాళ్ళ ఛానల్ అడిగిన ప్రశ్నకే ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నాడు. మీ కళ్ళలోకి వచ్చి చెప్పాడా, మీకు దేవుడు చెప్పాడా, లేదని చెప్పాడా అని అసలు అరుస్తున్నాడు. ఏంటో పోతా ఉన్నాడు. ఏదో కూర్చోబెట్టుకొని ఏదో సాంప్రదాయం వాళ్ళిద్దరూ సాంప్రదాయాన్ని హిందూ ధర్మం వచ్చి దేవుళ్ళని ఎంత అంటే మన సైడ్ నుంచి ఎంత జనంలో రియాక్షన్ ఉందో అర్థం. కానీ హైలైట్ మీరు నిన్న వీడియో చూసారా, శ్రావణ్ గారు మాట్లాడిన వీడియో, అసలు ఒక్కరి మొహంలో కూడా మేము తప్పు చేసాము అనే కాన్షియస్ వాళ్ళ ఫేసుల్లో ఉంది. మనం తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మనం మాట్లాడటం తప్ప ఎవరి ఫేస్లో అస్సలు ఒక నవ్వు లేదు. జనాల్లో నేషనల్ బాగా కవర్ చేసేసింది. నేషనల్ న్యూస్ అయిపోయింది. పార్లమెంట్ లో రాసే మనం మాట్లాడుతున్నాం. జనాల్లో బాగా అర్థమైంది.